కుటుంబ క్షేమ ప్రార్థన ఇది క్రైస్తవ ప్రపంచానికి అత్యంత అత్యంత అమూల్యమైన, అత్యంత గొప్పదైన, ముఖ్యమైన, ప్రాముఖ్యమైన సంగతి. కుటుంబం బాగున్నప్పుడు సంఘాలు బాగుంటాయి, సంఘాలు బాగున్నప్పుడు సమాజం చాలా బాగుంటుంది. ఆ కుటుంబ క్షేమం కోసమే మనం ప్రార్థన చేయాలి. అందుకని మిగతా వాళ్ళు అందరూ దీనికి ప్రాధాన్యత ఇచ్చినా ఇవ్వకపోయినా కుటుంబం బాగుండాలి అనుకునే ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దీని నిమిత్తం ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అందుకని గత వారం మనం ప్రారంభించాం ఒక సిరీస్, అంటే ఇల్లు కట్టును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. కార్తీక చదివితే బాగుంటుంది. ఈరోజు 14వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం మూల వాక్యం. మన మూల వాక్యాన్ని ఈ కార్తీక చదువుతాడు, మనందరం కూడా శ్రద్ధగా ఆగిగా చదువు. దొరికిందా లేదంగా తర్వాత ఉంటుందమ్మా. It's very bad word to say no like that. Okay, so don't make a repeat any time in your life, entire your life. చదువు 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడగెలుకును అనే మాట మనం మూల వాక్యంగా చదువుకుని గత వారంలో అసలు జ్ఞానం అంటే ఏంటో నేర్చుకున్నాం. దీన్ని మనం 5 భాగాలుగా నేర్చుకోబోతూ ఉన్నాం. 1 జ్ఞానము, 2 ఇల్లు, 3 కట్టడం, 4 మూఢురాలు, 5 ఓడగలం. ఇది చాలా పెద్ద పాఠం. ఒక్కొక్క వారం ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటాం. గత వారం మనం నేర్చుకున్నాం అసలు జ్ఞానం అంటే ఏంటో అని. మీకు ఎవరికైనా గుర్తుందా? జ్ఞానం అంటే ఏమిటో 3 మాటలు చెప్పాను నేను. చెప్పండి. నెంబర్ 1 మీరు ఎవరు చెప్పట్లేదు, అదైతే మీకు ఎవరికి ఏం లేదనమాట, మాట్లాడాలి. మీరు ఎలా చెప్పాల్సింది గంగేను మరి మీడియా ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఒక్కరికి కూడా జ్ఞానం లేదనే చెప్పాలి. ఎందుకంటే పోయిన కుటుంబాలు నేర్చుకున్న సంగతులనే మీరు అర్థం చేసుకోలేకపోయారంటే చాలా అజ్ఞానంలో ఉన్నారు అని అర్థం. చాలా అజ్ఞానంలో ఉన్నారు అని అర్థం. నేను ఒక దైవ సేవకులు పోవటానికి వెళ్ళాను విజయవాడలో. చాలా మంది దైవ సేవకులు, దాదాపుగా 60-70 మంది సేవకులు అక్కడ కూడుకున్నాం. అందరూ కలిసి ఆరాధన చేస్తూ ఉండగా దేవుని కృపను బట్టి చక్కగా జరిగింది. అయిపోయిన తర్వాత ఒక 3 దైవజనులు, తర్వాత ఏదో కూడా ఒక ఆవిడ వచ్చారు, సువార్థికురాలు ఆవిడ. వాళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే, మీ సందేశాలు మా నెంబర్కి ఖచ్చితంగా పెట్టండి సార్, మీరు మర్చిపోకండి, ఖచ్చితంగా పెట్టండి. కొంతమందికి యూట్యూబ్ లోకి వెళ్ళి వెతుక్కోవడం తెలియజేయకపోతుంది. అందుకని వాళ్ళు ఏమన్నారు, నాకు 3 నెంబర్లు ఇచ్చాను. అప్పుడు విజయవాడలో ఉండేటువంటి అలాగే ఇలాంటి చక్కటి సాధనలను మనం నేర్చుకుంటున్నప్పుడు ఎదురుగా ఉన్న మనం వాటిని అర్థం చేసుకోలేకపోతే, అవగాహన చేసుకోలేకపోతే, సో దట్ మీన్స్ ఎనీబడి కెన్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బిల్డ్ యువర్ హౌస్ ప్రాపర్ వే. దట్ మీన్స్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క సమక్షంలో, దేవుని జ్ఞానానుసారంగా ఇల్లు కట్టుకోవడంలో నీకు అంత ఆసక్తి ఏమి లేదేమో, ఒకవేళ లేదేమో. లేకపోతే ఏ చిన్న విషయం దొరికినా ఎలా పట్టుకోవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ప్రతిదీ మనం పట్టుకోవాలి.
మనం కొంచెం ఎదగడానికి చాలా బాగుంటుంది. ఉదాహరణ చెప్తాను, పాటలో కలక ముందు ఇంగ్లీష్ నేర్చుకోవాలని పిచ్చు అనుకోండి ఎవరికి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పిచ్చులో ఏం చేస్తాడు? నేను చెప్పరా, చదువుకున్న పిల్లలు చెప్పండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే పిచ్చులో ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నేర్చుకుంటాడు. ఎలా నేర్చుకుంటాడు? క్లాసులకి వెళ్తాడు, ఓకే. క్లాసుల్లో చెప్తారు, పాఠ విషయాలు ఓకే, నోట్స్ లో రాసుకుంటారు ఓకే. కనపడి కొట్టి దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో సెర్చ్ చేయాలమ్మా. అది నా ముందు గడియారం కనపడి దాన్ని గడియారం అంటారా, లేకపోతే అలారం అంటారా, వాచ్ అంటారా, వాళ్ళ క్లాక్ అంటారు, ఇంగ్లీష్ లో ఏమంటారు దాన్ని సెర్చ్ చేయాలి. వాడు సెర్చ్ చేయాలి. ఇది ఒక సూత్రం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నవాడు. ఎందుకు ఇదేదో కనపడింది, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు. స్పెల్లింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా అంతే. నా చేతికి ఒక పుస్తకం వచ్చింది, దీన్ని బుక్ అన్నాం. బుక్ అంటాం, బుక్ ఇంగ్లీష్ లో ఎలా రాయాలి, దానికి స్పెల్లింగ్ ఏంటి, అది కరెక్టే కాదా. ఒకవేళ తప్పు వచ్చిందంటే దాన్ని మరలా 4-5 సార్లు రాసుకొని అలా చేస్తారు. నాకు ఒక మలయాళం ఆయన చెప్పాను ఆ సూత్రం. మేము అలాగ కొంత గొప్ప కొంచెం అలా నేర్చుకోగలిగాం. అంటే మన మొత్తం తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళము. ఇప్పుడు లాగా పిల్లల్ని పుట్టుకతోనే ఇంగ్లీష్ మీడియం వేసేస్తున్నారు కదా. అది వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం రాగి చేస్తున్నారు కోసం. తల చదివేసిన అవసరం లేదు కదా, మాట ఏమవుతుంది లేదు. అందుకని భాష నేర్చుకోవాలి. ప్రతి పదాన్ని ఏ అంటాడో సెర్చ్ చేస్తాడు. వాడికి తెలియకపోతే తెలిసిన వాడిని అడుగుతాడు. ఇది ఇంట్రెస్ట్ అంటాం. అలాగే ఒక కుటుంబాన్ని కట్టాలి అనుకున్నప్పుడు, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నవాడు కూడా దాన్ని ఎలా కట్టుకోవాలి ఏంటో దేవుని యొక్క సమక్షంలో, దేవుని యొక్క విధానంలో నా ఇంటిని ఎలా కట్టుకోవాలి, దేవుడికి ఏం మాట్లాడుతాడో, ఏ సూత్రం ఇస్తాడో, ఏ సలహా ఇస్తాడో, వాక్యం ద్వారా ఏం నేర్చుకోవాలి. కూర్చోలేదు. ఏదైతే ప్రభు నాతో మాట్లాడతారో దానిని మైండ్ పెట్టుకోవడం, మనం అనుసరించడానికి చాలా గొప్ప. సో ఎటువంటి అలా చేయాలని ప్రభు మనం చేస్తాం. నెంబర్ 1, జ్ఞానము అనగా 119 కీర్తన 10వ వచనంలో చెప్పాను నేను. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము అని. అంటే ఇది పోయిన వారం చెప్పిన ఆ పాటలో ఉంటుంది. ఆల్రెడీ యూట్యూబ్ లో కాబట్టి నేను మళ్ళా రిపీట్ చేయట్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే యెహోవా యందు భయం జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి? పుస్తకాలు చదివేయటమో, లేకపోతే ఏదో రాసేయటమో, ఏదో సంపాదించడం కాదు. జ్ఞానం అంటే బైబిల్ చెబుతుంది దేవుని యందలి భయం జ్ఞానము అన్నారు. నెంబర్ 2, జ్ఞానము అనగా ఏంటో సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో గత వారం చెప్పారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాయే జ్ఞానమునకు మూలము అని చెప్పాను. అంటే రెండవది భక్తి చేయటం జ్ఞానము. దేవుని యందు భయపడితే నువ్వు జ్ఞానవంతుడివి. దేవుని యందలి భక్తి చేస్తే నువ్వు జ్ఞానవంతుడివి. భయము లేకపోయినా, భక్తి లేకపోయినా నీకు జ్ఞానము లేదు అని చెప్పాలి. నువ్వు బాగా చదువుకున్నవాడు కావచ్చు, అందరికి మించిన లోక జ్ఞానం ఎంతో ఉండొచ్చు, కానీ నువ్వు జ్ఞాన శూన్యుడివే అని చెప్పాలి. మూడవది ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాం, దేవుని అనుసరించుట జ్ఞానము అని. దేవుని అనుసరించడం జ్ఞానం. ఈ 3 మాటలు మీరు రిపీటెడ్ గా చెప్పాలి నేను అడిగినప్పుడల్లా. జ్ఞానం అనగా ఏమి అంటే నెంబర్ 1 దేవుని అంటే యెహోవా యందలి భయము. నెంబర్ 2 జ్ఞానం అనగా యెహోవా యందలి భక్తి. జ్ఞానం అనగా యెహోవాను అనుసరించటము. దేవునికి స్తోత్రం. ఈ 3 అంటే భయము, భక్తి, అనుసరించడం. ఇదే జ్ఞానం అంటే. దీనికి పొరల బక్కలు కొట్టుకోవాల్సినంత పని లేదు.
ఎందుకంటే దేవుడే నీకు జ్ఞానం ఇస్తాడు, ఆయన ఎందుకు భయం కలిగినప్పుడు కదూ. అలాగే అందుకు ఉదాహరణగా చాలా మంది చెప్పుకోవచ్చు మనం. ముద్దుకై చదువు లేనవాడు, మొరటవాడు, మోటువాడు, కానీ అతను ఈ మూడు ఉన్నాయి. ఏ మూడు ఉన్నాయి? భయం ఉంది, భక్తి ఉంది, దేవుని అనుసరిష్టమే. అందుకు పాలకుడిగా ఉన్న అతను ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అది మనం ఉపవాస ప్రాంతంలో నేర్చుకుంటాం. అంత ఎదగడానికి అతను చదువు కారణంగా, అతని సంస్కారం కారణంగా, లేకపోతే అతనుకున్న యుక్తి కారణంగా, ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు అతనికి. ఈ మూడే ఉన్నాయి: భయము, భక్తి, అనుసరించము. ఇదన్నమాట. ఇది గనక మీరు కలిగి ఉంటే, దాని జ్ఞానం అంటాం. సో జ్ఞానం వలన మనకేంటి లాభం, జ్ఞానం వలన ఏంటి ప్రయోజనం అని చూస్తే దేవుడే చెప్పాడు. దేవుడి గురించి ఒక మాట రాయబడింది. అసలు ఆ జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించాడు, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. సృష్టికర్త అయిన దేవుడే, మనందరిని సృష్టించిన దేవుడే భగవంతుడిగా మనం కొలుస్తున్నాం. ఆయనే జ్ఞానము చొప్పునే భూమిని ఏం చేశాడంటే ఆయన, అంటే భూమిని స్థాపించడానికి ఆయన దగ్గర ఐడియా ఉంది. ఐడియాలజీ అంటారు. అంటే జ్ఞానం ఉంది. జ్ఞానంతోనే ఆయన భూమిని స్థాపించాడు. తర్వాత వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు. అంతే. కింద భూమిని చేసి పైన ఆకాశ విశాలమును చేయటం ఆయనకు ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని చదివి మనం అర్థం చేసుకోవడానికి నాడు ప్రపంచ మేధావులు సూర్యుని చుట్టూ తిరుగుతున్నారు, చంద్రుని చుట్టూ తిరుగుతున్నారు. ఆ ఖగోళ శాస్త్రజ్ఞులు అందరూ కూడా ఏమేమో కనిపెడుతున్నారు. కొరకు ఆ మండలంలో, అంటే ఆకాశ మండలంలో ఉంచినటువంటి పరిస్థితులు ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంతే. అంత మహాజ్ఞానం భూమిని అలాగే కలగజేశాడు. ఆకాశంలో దొరికేవి, భూమిలో దొరికేవి దేవుడి యొక్క మహాజ్ఞానం. ఎంతటి జ్ఞానం చూడండి. ఆ జ్ఞానంతోనే ఆయన స్థిరపరిచాడట. కాబట్టి జ్ఞానము వలన మనకు లాభం ఏంటో ఓ 3 విషయాలు పూర్తిగా చెప్తారు. సమయం చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి. జ్ఞానము వలన, ఇది మన పాఠం ఈ రోజు. జ్ఞానము వలన నీకేం కలుగుతుంది, ఏంటి లాభం, ఏంటి ప్రయోజనం అంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం. జ్ఞానం వలన ఏం కలుగుతుందో అక్కడ రాశారు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. అది జ్ఞానము వలన ఏం కష్టపడుతుంది, ఇల్లు కట్టబడుతుంది. ఇల్లు అనగా దైవిక భాషలో కుటుంబం అని అర్థం. ఇల్లు లేకపోతే చెట్టు కిందలో ఉండొచ్చు, కానీ కుటుంబాన్ని కనుక నువ్వు పట్టుకోలేకపోతే 7వ తరగతిలో మేడ పట్టుకున్న దాని వల్ల నీకు ప్రయోజనం ఏమి పోలేదు. చాలా మందికి పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, చాలా మందికి పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ ఆ కుటుంబంలో శాంతి, నెమ్మది లేక ఎంతో మంది ఆ 7వ తరగతిలో మేడ మీద నుంచి దూకి చచ్చిపోయే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆస్తి లేక కాదు, ఇల్లు లేక కాదు, వారికి నేమ్ లేక, అవన్నీ లేక మనశ్శాంతి, కేవలం కుటుంబం వల్ల విసిగిపోయి ఆ ఇంటిని కట్టుకునే జ్ఞానం దేవుని ఇష్టారు. అందుకని జ్ఞానం వలన మనకి ఏం కలుగుతాయి అంటే ఇల్లు కట్టబడుతుంది. అందుకనే ప్రభు ఇందాక ప్రార్థనలో ఉదాహరణగా చెప్పాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చోట చేయని ప్రతివాడు పంట మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలుతాడు. ఆ ఇల్లుని, ఆ ఇంటి మీదకి వాతలు వచ్చినా, గాలి వచ్చినా, ఆ గాలి ఇంటిని కొట్టినా కూడా, అంటే వాన వచ్చినా వాతలు వచ్చినా, గాలి విసిరి
ఆ ఇంటి మీద కొట్టిన అది గట్టిగా ఉండాలంటే, స్థిరంగా ఉండాలంటే ఆ ఇల్లు జ్ఞానము చేత కట్టబడాలి. అతనే బుద్ధిమంతుడు అన్నాడు. జ్ఞానమునకున్న మరో పేరు బుద్ధి అని అర్థం. అందుకని నీ కుటుంబాన్ని నువ్వు ఎలా పడుతున్నావో బాగా ఆలోచించాలి. ఎలా పడుతున్నావు? కుటుంబంలో ఉన్న అందరికీ అన్ని ప్లేట్లు కొనేస్తే సరిపోదా? కుటుంబంలో ఉన్న అందరికీ 5 జతలు బట్టలు కొనేస్తే అయిపోద్దా? కుటుంబంలో ఉన్న అందరి పేరు మీద LIC పాలసీ తీసుకుంటే సరిపోద్దా? లేకపోతే అగ్రిగోల్డ్ కడితే సరిపోద్దా? వాళ్లకు ఏం చేస్తే సరిపోతుంది? ఏంటి కుటుంబాన్ని కట్టడం? ఏంటి కుటుంబాన్ని కట్టడం అంటే జ్ఞానం ఉంటే నువ్వు కట్టగలవు. జ్ఞానం మనకి ఏమని చెప్పుకున్నాము? ఈ మాటలో చెప్పగట్టిగా భయము, భక్తి, అనుసరించడం, ఈ 3 కలిపితే జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటే నీ కుటుంబాన్ని దేవుడే కలుగుతాడు. విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత మనం ఏమి చేయాలి? చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనమేమి ఉండదు. కాబట్టి జ్ఞానం వలన ఇల్లు కడతాం. అది అంటే కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటాం. నేను చూసిన చాలా మందిలో కొంతమందికి ఆశ్రమస్తులు ఉన్నావు, కానీ పూల గుడిసెలో ఉన్న, తాటేకు ఇళ్లలో ఉన్న ఎంత బాగుంటుందంటే వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండటం, కలిసిమెలిసి చక్కగా ప్రార్థన చేసుకోవటం, కుటుంబ ప్రార్థన చేసుకోవటం, చక్కగా బైబిల్ చదువుకోవటం చాలా ఆనందం అనిపిస్తుంది. చాలా ఆనందం అనిపిస్తుంది. మేడలు ఎందుకు ఇలాంటి మంచి మనసులు ఉంటే చాలదా అన్నట్టు అనిపిస్తుంది. కొన్ని కుటుంబాలను చూసినాను. కొన్ని కుటుంబాలు ఎప్పుడు కీచులాట్లే, కొన్ని కుటుంబాలు ఎప్పుడు రణ ధ్వనులే, రణ గొడవలే, వివాదాలే చుట్టుముడతాయి. కారణం ఒకవేళ జ్ఞానం పొదువై ఉంటుంది. జ్ఞానం అనగా ఏమనుకున్నాం? అంటే చెప్పాలి, భయము, భక్తి, అనుసరణ. ఈ 3 లేకపోవటమే జ్ఞానం లేకపోవడం. ఈ 3 ఉండటమే జ్ఞానం. అదే విషయం. 2, జ్ఞానము వలన నీ ప్రాణాన్ని కూడా నువ్వు రక్షించుకోగలవు అనే మాట ప్రసంగి, మహా జ్ఞాని అయిన ప్రసంగిలో ఈ మాట చెప్తారు. 7వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాని పొందిన ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానము వలన, ఆ మాట జ్ఞానము వలన కలుగు లాభము. దేవుని దగ్గర స్తోత్రం చెప్తారు. మొదటిది జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. 2వది జ్ఞానము వలన నీ ప్రాణము రక్షింపబడును. ద్రవ్యము ఆశ్రయాస్పదము అనే మాట కూడా అక్కడ వాడారు. నీకు ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి, ద్రవ్యం అంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకోండి, కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్తాం. గవర్నమెంట్ హాస్పిటల్స్ కాకుండా కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. వాళ్ళు జాగ్రత్తగా చేస్తారనో, మంచిగా చేస్తారనో, డబ్బులు ఉన్నాయి కాబట్టి అది నీకు అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళే వరకు సహాయం చేస్తుంది. నీవు రిచ్గా కనపడతావు కాబట్టి, కారులో వెళ్తావు కాబట్టి వాళ్ళు కూడా నేను చాలా గౌరవంగా, చాలా ఆశ్రయించినట్టే ఉంటుందంటే డబ్బు ఉన్న వాడికి ఉండే విలువ, డబ్బులు ఉన్న వాడికి ఉండే విలువ. తీరా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత నీ బాడీ పరిస్థితి, నీ అనారోగ్య పరిస్థితి, నీ జబ్బు తీవ్రత ఎక్కువ అయినప్పుడు వైద్యులు కూడా మా వలన కాదు అనుకున్నప్పుడు వాళ్ళు కూడా వాడే డైలాగు ఒకటే, మనం ఎన్ని డబ్బులు పెట్టిన ఆ భగవంతుడు కూడా కరుణించాలి కదండి. ఆ దేవుడి చేతిలో ఉంది, మా ప్రయత్నమేదో పెంచాలి. ఈ మాట చెప్పడానికి అన్ని వేల రూపాయలు తీసుకోవాలా? ఈ మాట చెప్పడానికి అన్ని లక్షలు కట్టించుకోవాలి. కానీ ఎందుకు కట్టించుకోవాలంటే నీకు జ్ఞానము లేదు కాబట్టి. మనకు జ్ఞానం పొదువుగా ఉంది కాబట్టి. ఏం పొదువుగా ఉందంటే జ్ఞానం పొదువుగా ఉంది. జ్ఞానం అనగా చెప్పాలి, యెహోవా యందలి భయము, యెహోవా యందలి భక్తి, యెహోవాను అనుసరించడం. ఈ 3 చేస్తే దేవుడే నీకు ఆరోగ్యం ఇస్తాడేమో. అక్కడ వరకు వెళ్లకుండా దేవుడే నేను బాగు చేస్తాడేమో.
ఆయన వైపు చూడటం నేర్చుకోవట్లేదు మనం. అది నేను చాలా చోట్ల ఉదాహరణ చెప్తుంటాను, ఇది చాలా చోట్ల ఉదాహరణ చెప్తుంటాను. మేడ చూడడానికి వెళ్ళిన ఫ్రెండ్ పైన ఉన్నవాడు చూడాలంటే తలపైకి ఎత్తాడు. వీడు తలపైకి ఎత్తకుండా కింద ఫ్రెండ్ అని ఎదుగుతున్నాడు. వెతుకుతుంటే పైన ఉన్న ఫ్రెండ్ ఏమో ఒరే నేను ఇక్కడ ఉన్నాగా అని పిలుస్తున్నాడు పైనుంచి. ఆడు పిలుస్తుంటే కింద ఉన్నవాడు ఆడెక్క చూడలేదు. వీడు చూడట్లేదు ఏంట్రా అని పైనుంచి 100 రూపాయలు నోటీస్ వేసాడు. సరే వీడు ఉన్న చోట పడితే ఆ 100 తీసుకుని చుట్టూ చూసి ఎవరు లేడని జేబులు పెట్టుకున్నాడు. కానీ ఎక్కడి నుంచి పడిందో వాడు మాత్రం గ్రహించట్లేదు. తర్వాత 500 నోట్ వేసాడు. అదే భయపడుతున్నాయి డబ్బులని ఆ 500 నోటు కూడా తీసుకుని జేబులు పెట్టుకున్నాడు. కానీ చుట్టూ చూస్తున్నాడు, ఎవరు లేదు కదా అమ్మయ్య అందుకు జేబులు పెట్టేసుకున్నాడు. వీడు డబ్బులు వేసినంతసేపు చూడడు. ఆడికి అర్థమైంది పైన ఉన్నవాడు. పైన ఉన్న ఫ్రెండ్కి ఏమర్థమైంది? డబ్బులు వేసినంత వరకు వీడు చూడడు. అప్పుడు ఏమనుకున్నాడు ఆయన? ఆ పైన ఉన్న సిమెంట్ రాయి ఒక తీసి గుండె మీద వేసేది. అది నెత్తి మీద ఎప్పుడైతే తమడం ఉందో అప్పుడు వాడు ఎవరైనా రాయేసిందని పైకి చూశాడు. అరే ఎవరైనా రాయేసింది అని పైకి చూసినప్పుడు అరే నేనే వేసింది. ఎందుకు వేసావు అంటే నువ్వు నా వైపు చూడలేదు కాబట్టి. ద సేమ్ వే దేవుడు కూడా అంతే. దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు తన వైపుకి ఎలా మళ్లించుకోవాలి, తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలి, దేవుడే ఏదో మార్గం ఏర్పాటు చేస్తాడంటే. దేవుడికి స్తోత్రం. ముందు నాలో పెట్టినావు మళ్ళీ నాను ముందుకే కాబట్టి జ్ఞానాన్ని నువ్వు సంపాదిస్తే జ్ఞానమే నిన్ను రక్షిస్తుంది. అంటే నీ ప్రాణాన్ని రక్షిస్తుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ లైన్లో జ్ఞానము కలిగిన వాడు ఇతరులను కూడా రక్షిస్తాడు అని రాయబడింది. అంటే ద్రవ్యం నీకు ఆశ్రయం అనుకున్న కొంతవరకు ఆశ్రయమే, ఎందుకంటే అది లేకపోతే పనులేవి అమ్మో అది నిజమే. కానీ వీళ్ళంతటికి సృష్టికర్త ఆ దేవుని అందరి భయం, ఆ దేవుని అందరి భక్తి, ఆ దేవుని అనుసరించడం అనేది కనుక నువ్వు చేయకపోతే నీ ప్రాణాన్ని మాత్రం నువ్వు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇది వరకు ఇటు ఒక పిచ్చాయి వెళ్ళేవాడు ఈ మధ్య కనపడలేదు. పూలోడు అంటారు మహోదయ, అంటే పూలోడు అంటుంటారు ఆయన్ని. ఈ మధ్య కనపడలేదు. ఆయనకి ఎంత ఆరోగ్యంగా ఉంటాడంటే అసలు ఎంత పెద్ద పొలం మూపు మోసుకొచ్చేవాడండి. ఎవరికి ఇచ్చేవాడో తెలియదు కానీ చాలా మంచి పొలం మూపు తనకు తానే కొట్టుకుంటాడు. మనందరం పిచ్చోడు అంటాం, ఆయన పిచ్చోడు అంటాం. పొలం కొడతాడు, దానికి చక్కగా కట్లేస్తాడు, 2-3 కట్లేస్తాడు. చాలా పొడవాటి కర్రలు తీసుకొచ్చి మోపు భుజం మీద పెట్టుకుని ఒక కర్ర ఒకటి పోటేసుకుని దానికి వెనకాల జారిపోకుండా ఆ కర్ర కూడా పోటేసుకుని కొన్నిసార్లు నెత్తి మీద కొన్నిసార్లు భుజం మీద పెట్టుకుంటూ మొత్తానికి వచ్చి అతడు అవి ఇస్తే నాకు భోజనం దొరుకుతుందని ఒక కాన్సెప్ట్ అయింది. వాళ్ళు కూడా ఏదో పొట్లాలు ఇచ్చేవారు. అది తింటూ అక్కడ కూర్చుంటాడు. మేము ఉండే చోట ఎదురుగా ఆ బిల్డింగ్ దగ్గర కూర్చొని తినేవాడు. మేము వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నడిచి వచ్చేటప్పుడు కొద్దిగా ఎత్తు కదా ఇది మనకి 4 అడుగులు వేసి అలాగే ఆగిపోతే ఆడు మాత్రం మామూలు వచ్చాడు. ఎందుకంటే ఆయనకి ఎలాంటి ఆసక్తి ఎంత ఆరోగ్యంగా ఆయన అనుకున్నాడు. ఎంత ఆరోగ్యమో
దోమలు కుట్టేస్తారు. చిచ్చి ఫ్యాన్ పెద్ద ఫుల్గా పెట్టుకున్నా కూడా దోమలు ఏం చేస్తున్నాయి, కుట్టేస్తున్నాయి. అందుకని తట్టుకోలేక మనం ఆల్ అవుట్ పెడతాం. ఈ మధ్య ఆల్ అవుట్ పెట్టినా కూడా ఆగట్లేదు. అందుకే పేపర్లో జోక్ చేద్దాం నేను దాని గురించి. అలవాటు అయిపోయి దోమంట ఆల్ అవుట్ పోకుండా అలా దేని వల్ల అవట్లేదు. కానీ అతను ఎలాగా మరి మేనేజ్ చేస్తాడో తెలియదు. ఆల్ అవుట్ పెట్టడం, స్పీకర్ వెలిగించడు, ఫ్యాన్ లేదు, అతనికి ఏసీ లేవు, అతనికి ఫ్రిడ్జ్ లేదు, ఏమీ లేదు. చాలా ఆరోగ్యం ఉంటాడు, చాలా చక్కగా వెళ్తాడు. బహుశా అతనికి పిచ్చోడు అంటాం కానీ పొల్లలు ఇస్తే నాకు భోజనం ఇస్తాను అనే కాన్సెప్ట్ అతనికి బాగా పని చేయకపోతే నాకు భోజనం ఉండదు అనుకుంటాడో ఏంటో తెలియదు. ఆవిడ పాపం ఆయన ఈ మధ్యన కనపడడం లేదు. అంతకుముందు ఒక ఆవిడ వచ్చేది సుచేతనం పేరు. అక్కడ ఉన్నప్పుడు ప్రతి శనివారం వచ్చి నమస్తే అండి అని చెప్పారు. రోజుకు చీరలకు వచ్చేది మళ్ళీ ఆవిడ చీరలు లగేజ్ వచ్చేది. అన్నం పెట్టమంటే అప్పుడు రొడ్డి కూడా పెట్టేవాళ్ళం. తర్వాత ఎక్కడో యాక్సిడెంట్ లో చనిపోయిందని విన్నాం. ఈ మధ్య ఇంకొక ఆవిడ ఇక్కడ మా ఇంటి ఎదురుగా ఆ మోహన్ పట్టుకొని వస్తారు. టైం అన్నమాట, ఆవిడ టైం ఉంటుంది. ఎక్కడ తెలుసో తెలియదు, ఏం చేస్తారు మరి. ఆవిడ చేతికి వాచ్ లేదు, సెల్ ఫోన్ లేదు, ఆవిడకి ఏమి లేదు. టైంకి మీరు ప్రార్థన అయిపోతారు తెల్లండి, ఆ టైంలో అక్కడ కూర్చొని అన్ని సర్దుకొని తినాల్సి తినేసి ఆ ఇంట్లో మంచినీరు అడుగుతుంది, అది తీసుకొని తాగి అవసరం లేని పడేసి మిగతా పట్టుకుని మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అలా వస్తుంది. ఇలాంటి అందరినీ చూస్తే మన ప్రాణాలు కాపాడుకోవడానికి, అంటే దేవుడు కాపాడుతాడు అనడానికి ఇవన్నీ నేను చెప్తున్నాను. మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇంకా మనం అనారోగ్య బారిన పడుతున్నాం. వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోకపోయినా కూడా దేవుడు వాళ్ళు ఇంకా కాపాడుతూనే ఉన్నారు. దేవుడి గట్టిగా స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. కాబట్టి జ్ఞానం ఏం చేస్తుందంటే మన ప్రాణమును రక్షిస్తుంది. మన ప్రాణమే కాదు, ఇతరుల ప్రాణాన్ని కూడా రక్షిస్తుంది. అది మూడవది ఒక మాట చదవండి, ప్రార్థన చేస్తాం. ప్రసంగి గ్రంథంలోనే 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానులలో సమానులైన వారెవరు, జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు, మనుషుల జ్ఞానము ఎక్కడ నుంచి అండలా చేయాలన్నమాట. జ్ఞానము వారి ముఖములకు తేజస్సునిచ్చును. దాని వలన అంటే మనము జ్ఞానము వలన అనే టాపిక్ నేర్చుకున్నాం. జ్ఞానము వలన వారి మోటుతనము మార్చబడును. అది జ్ఞానం వలన మోటుతనం మారుతుంది. మోటుతనం అంటే మొరటతనం. ఎట్టిగా ఉంది, ఏంటి ఎట్టి పనులు అంటారే కొన్నిసార్లు. అంటే చాలా మొరటగా వ్యవహరిస్తారే కొంతమంది. ఆ మొరటతనం అంతా పోదట జ్ఞానం ఉన్నట్టు. జ్ఞానం అనగా ఏమి చెప్పే నువ్వు చెప్పగలిగా. జ్ఞానం అనగా ఏమి, యెహోవాయందలి భయము, యెహోవాయందలి భక్తి, యెహోవాను. ఈ మూడు కలిపితే జ్ఞానం. ఆ జ్ఞానం కనుక నీకుంటే నీలో ఉన్న మొరటతనం పోతుంది. అది బైబుల్లో మొరటువాడు, మోటువాడు అని ఒక అతని గురించి రాయబడింది. అతని పేరు 3 అక్షరాలు. చెప్పాలి, మెదడుకు వేస్తాను. ఆ ఆవిడ పేరేమో 4 అక్షరాలు. అలా ఆవిడ పేరేమో 4 అక్షరాలు. అలా ఆయన పేరేమో 3 అక్షరాలు. చెప్పాలి. అభిగయీలు వరకు బాగా వచ్చాయి. అభిగయీలు 5 అక్షరాలు ఉంది కదా. అభిగయీలు అలా ఆయన పేరేంటి చెప్పాలి. అభిగయీలు వాళ్ళ ఆయన పేరేంటి చెప్పంటారా? లేదా పేరే చెప్పారు ఎందుకు టైం అయిపోతుంది, చాలా సోమవారం అమ్మా. చివరక్షరం చెప్తారు, గెస్ట్ చేయండి, ఈజీ ఉంటుంది అమ్మా. నువ్వు చివరక్షరం అమ్మా, చివరక్షరం ఇంకా
నాబాలు. అది ఇక రెండో ఆప్షన్ ఎంత అనుకున్నాం, క్రికెట్ ఎక్కువ వాడుతుంటాం మనం పదం అని ఆప్షన్ ఎంత ఉన్నాం, నో బాలు, ఓ బాలు, ఆ బాలు అంటాం కదా, అలాగా అతని పేరేంటి, నాబాలు గురించి బైబుల్లో ఏమని రాయబడుతుందంటే మొరటువాడు, మోటుతనము అతని గుణం. అతను ఎలాంటాడు, మొరటోడు, మోటోడు లక్షణం ఏంటంటే అక్కడ నామాల గురించి అక్కడ రాయబడినటువంటి మాటలు దైవజనుని లెక్క చేయడం, కృతజ్ఞత లేకపోవడం. మొరటుతనం అంటే ఏంటో చెప్తున్నాను. మొరటుతనం అనగా శారీరక సంబంధమైనది కాదు, ఇది హృదయానికి సంబంధించినది. నాబాలు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినప్పుడు దావీదు అతని వ్యాపారానికి మేలు చేశాడు, లాభం సంపాదించుకున్న నాబాలు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత దావీదుకు కష్టం వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు మనం మేలు చేశాం కాబట్టి నాబాలు దగ్గరికి వెళ్ళి భోజనం అడగరండి అన్నాడు దావీదు. అతడు మొరటుతనం ఎంత పనిచేసిందంటే దావీదెవడు, యెష్షయి కుమారుడెవడు అని లెక్కలేనట్టు మాట్లాడాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కృతజ్ఞత లేకపోవడం, దైవజనులను ఇష్టానుసారం లెక్కలేనట్టు మాట్లాడటం, దానంత మూడుతనం ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. చివరికి ఏమైంది, అతని అంతం చాలా దారుణంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంది. ఏం పగిలింది, గుండె పగిలింది. ఎవడో పగలగొట్టగల చివరికి అతను పతనం అలాగైపోయింది. మొరటుతనం అనగా కృతజ్ఞత లేకపోవడం, దైవజనులను దూషించడం, మద్యం సేవించడం, ఈ మూడు మొరటుతనం యొక్క లక్షణాలు. ఆ మొరటుతనం పోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అనగా అది ఇక్కడే చెప్పాలి, ఇది జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటే దైవజనులు గౌరవించాలని ఇంకితో ఉంటుంది. అయ్యో దైవజనులు చెప్పారు, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా పని చేయాలి, ఇది చేయాలి అని ఒక ఇంకుతో ఉంటుందే, అదే. నేను బైబిల్ కాలేజీలో చదువుకునే రోజుల్లో మా అయ్యగారికి పాపం కారు కూడా లేదు, స్కూటర్ ఉండేది. ఆ స్కూటర్ మీద మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నన్ను ఎక్కువ శాతం తీసుకెళ్ళేవారు, ఇంకా ఇద్దరు తీసుకెళ్ళేవారే. ఫస్ట్ ఆప్షన్ ఎక్కువ శాతం నన్నే తీసుకెళ్ళిపోయాడు. నాకు ఇష్టం ఉన్నా లేకపోతే అయ్యగారు పిలిచారు కాబట్టి వెళ్ళిపోయేవాడిని. అందుకని మిగతా వాళ్ళు నేను బట్టలు కుట్టుకోవాలి, లేకపోతే నేను ఏదో నోట్స్ రాసుకోవాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి, రకరకాల షాకులు చెప్పేవాళ్ళు. నేను అలా చెప్పేవాడు కదా. నాకు ఏ పనులు దాన్ని వదిలేసి అయ్యగారు కబుర్లు పెట్టారు, తక్కువ 2 నిమిషాలు రెడీ అయిపోయి వెళ్ళిపోయేవాడు. అంటే ఆయన స్కూటర్ మీద కూర్చోబెట్టి నన్ను ఊరు తిప్పేవాడు. అంటే ఆయన మీటింగ్కి ప్రతి చోటకి నన్ను తీసుకెళ్ళేవాడు. దాని వలన ఈ రోజు నాకు కూడా స్టేజ్ ఫీర్ అనేది లేకుండా పోయింది అనమాట. ఆయన కూడా తిరిగి అనేక విషయాలు నేర్చుకోవడం వల్ల ఈ రోజు ఆ దేవుడు చక్కగా ఎలాంటి పెద్ద సభ ముందైనా ధైర్యంగా నిలబడగలిగే స్థితిని దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వచ్చిన తర్వాత కాళ్ళు లాగేస్తున్నాయి, పాలరాజ్ కాళ్ళు బాగా నొప్పులు పెట్టేస్తున్నాయంటే నేను ఆ మధ్యరాత్రిలో మా అయ్యగారి కాళ్ళు నొక్కి, ఆ 2 కాళ్ళు నొక్కి, ఆ తర్వాత నేను నా రూమ్ వచ్చి పడుకున్నాను. వాళ్ళకి అలా సేవ చేస్తే బాగుంటది అని. అంటే మనలో ఉన్న ఆ మూర్ఖతనం, మరణతనం పూర్తిగా తొలగిపోతుంది. ఆ పరిచర్య విధానం మన కుటుంబాన్ని చాలా హెచ్చు స్థాయిలో దేవుని పెట్టిన స్వాతం విధానం. హల్లెలూయా. కాబట్టి దీని గురించి ఎక్కువ చెప్పిన సమయం 9:15 ప్రార్థన చేద్దాం. 3 విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. నీ కుటుంబం సరిగా కట్టబడలేదు అంటే నీకేం లేదు.
కొంతమంది ఫోన్ చేసి చెప్పాలనిపిస్తుంది, అమ్మ రండి ప్రార్థనకి అంటే వాళ్ళకి ఈ జ్ఞానం లేదు. ఈ జ్ఞానం లేదు కాబట్టి ఇక ఎలాంటి పరిష్కారం అవ్వకుండానే ఉంది. ఒకటి దాటిందనేప్పటికీ వెళ్ళిపోతాం, ఒకటి దాటిందనేప్పటికీ వెళ్ళిపోతాం, ఇలా వస్తున్నాయని. కాబట్టి మేము అన్ని కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం. అన్ని కుటుంబాల కొరకు ఉదయం సాయంత్రం మేము ప్రతి కుటుంబానికి పేరు చెప్పి మరి ప్రతి పేరు చెప్పి కొంతమంది భయం లేకుండా ఉన్నారు ఆయన, వాళ్ళకు భయం కలిగించండి, ఇలా ప్రార్థన చేసినాం. కాబట్టి ఇందులో నేర్చుకునే పాఠం చాలా ముఖ్యమైనవి, చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాం. దీనికి ఒక బుక్ కూడా పెట్టుకున్నాను నేను. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఈ బుధవారం ఒక బుధవారం మీకు ఎగ్జామ్ ఉంటుందండి. అడిగితే సమాధానం చెప్పేది, అంత బాగా స్టడీ చేయకపోతే. అందుకని చాలా జాగ్రత్తగా చెప్తాను, ఓకేనా? జ్ఞానము కలిగిన ఏమన్నా భోగ్యం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడు తన చేతులతో తన ఇల్లు మొదలుపెట్టును. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. తాను తల ఉంటుంది కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనకి ఇచ్చిన ఈ స్థితిని బట్టి, ఈ బాధ్యతను బట్టి దేవుని ఇస్తుంది. ఒకసారి నేర్చు కూర్చోవద్దు, ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న వెంటనే పుస్తకాలు చేసి దయచేసి లేచి వచ్చే వారమైన కొంచెం ముందుగా రావడానికి దయచేయండి. కొంచెం ముందుగా ఈ రోజు నేను ప్రార్థన చేయాలి. కుటుంబ క్షేమ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చి ప్రార్థన చేసేటట్టు ఉండాలి. ప్రార్థనలో మేము సామెతల గ్రంథం 14 రోజులు మొదటి వచ్చిందని ధ్యానం చేస్తున్నాం. ఇది 2వ వారం. ఇలా 8 వారాలు కొనసాగుతూ ఈ సందేశాలన్నీ పూర్తయ్యేటప్పటికి మాలో కొన్ని కుటుంబాలు ఈ వర్తమానాన్ని వినే ప్రతి వారికి దీవెన కలుగును గాక. ఈ వర్తమానములో ఉండే దేవుడి యొక్క అభిషేకం వరందరికీ అనుగ్రహింపబడును గాక. అలాంటి కృపడి బలిపీఠముల నూనెను మీరు ఆశీర్వదించి ఆ నూనెకు కలిగిన ఫలితాన్ని, శక్తిని దయచేసి పడింపు. అలాగే తీసుకొచ్చారు, దేశం వారిని దీవించాలి, ఆశీర్వదించి ఆ తోటలు కావలసిన కాపుదల ఇచ్చి మంచి దిగుబడి రావాలి, మంచి పనులు రావాలి. Amen.